రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. భావి తరాలకు దీర్ఘకాలిక జల భద్రతను కల్పించాలన్న లక్ష్యంతో నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి సారించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. వంశధార, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంతో సీమను సస్యశ్యామలం చేస్తామని ఉద్ఘాటించారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేలా జలవనరుల శాఖకు 18,224 కోట్లు కేటాయించినట్లు మంత్రి పయ్యావుల ప్రకటించారు. ఇందులో పోలవరానికి పెద్దపీట వేస్తూ 6,105 కోట్లు కేటాయించారు. అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటిది సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు, పునరుద్ధరించే ప్రతి కాలువ, సాగునీరు అందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది. నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం. కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు. భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం. గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాల్ని అర్థం చేసుకోలేదు. బిల్లులు చెల్లించకపోవడం, అధ్వాన్న నిర్వహణ వలన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును కేవలం 100 రోజుల్లో ప్రారంభించి వేగంగా పూర్తి చేసి రైతులకు నీరందించేలా చేయడంలో ఆయన సంకల్ప బలం కీలక పాత్రను పోషించింది. హంద్రీ నీవా ద్వారా తొలిసారిగా 45 టీఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరిచాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న 5,000 కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది. వెలుగొండ ప్రాజెక్టు బీఆర్ఆర్ వంశధార దశ 2, అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, SDMF మరియు FDR పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 5 ఏళ్ల విరామం అనంతరం మొత్తం 6,047 నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం. ఇక ముందు BRR వంశధార 2, హంద్రీ నీవా, పూల సుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.